ఫ్రెండ్స్ మీలో చాలా మంది నన్ను ఒక కలర్ ప్రింటర్ అన్బాక్సింగ్ చేయమంటున్నారు కదా. సో దానికోసం నేను ఇక్కడ మీకు ఒక ప్రింటర్ చూపించబోతున్నాను. అదే బ్రదర్ కంపెనీకి చెందిన DCP T730 DW ప్రింటర్. ఇది పవర్ఫుల్ 3-in-1 ఇంక్ ట్యాంక్ ప్రింటర్. సో దీన్ని యూస్ చేసి మనం ప్రింట్, స్కాన్, కాపీ చేయొచ్చు. అది కూడా ప్రొఫెషనల్ గా చేయొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రైజింగ్ సెగ్మెంట్ లో బెస్ట్ ప్రింటర్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ బాక్స్ లోపల పైనే మనకు ఇంక్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు దీనికి సంబంధించిన ఒక పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి బాక్స్ లోపలి కూడా వైపు మనకు ఇక్కడ ప్రింటర్ ప్రొవైడ్ చేశారు మంచి ప్యాకేజింగ్ లో. మరి బాక్స్ లో నుంచి ప్రింటర్ బయటకు తీసిన తర్వాత ఇలా ఉంది. సో ఈ ప్రింటర్ లో ఉన్న ఫీచర్స్ మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తాయంటే ఆఫీస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రింటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ ప్రింటర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఈ ప్రైజింగ్ లో కలర్ ప్రింటింగ్ లో చాలా ఫాస్ట్ ప్రింట్ స్పీడ్ ఉంటుంది అన్నట్టు. అప్ టు 16 IPM మోనో అంటే అదే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేస్తుంది. 15.5 IPM కలర్ ప్రింట్ చేస్తాయి అన్నట్టు. అంటే చాలా ఫాస్ట్ గా ప్రింట్ చేస్తా అని అర్థం. ఇంతకుముందు నేను చెప్పింది స్టాండర్డ్ మోడ్ స్పీడ్ అన్నట్టు. అలా కాకుండా మ్యాక్స్ స్పీడ్ ఉంటుంది. అది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ 27 pages per minute ఇస్తుంది. కలర్ వచ్చేసి 23 pages per minute ఇస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ స్పీడ్ లో ప్రింట్ తీసే ప్రింటర్లు ఈ రేంజ్ లో వేరేవేం లేవు. సో ఇందులో మనకు హై కెపాసిటీ పేపర్ ట్రే ఉంది. అంటే అప్ టు 150 sheets వరకు డిఫాల్ట్ ప్రింట్ లోడింగ్ పేపర్ ట్రే ఉంది. అంతేకాకుండా దీనిలో మనకు ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ ఉంది. అంటే ఒక పేపర్ పైనే అటువైపు ఇటువైపు ఆటోమేటిక్ గా ప్రింట్ చేసేస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు 20 sheet ADF అది ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ ఉంది. అంటే మనం మల్టీపేజ్ కాపీయింగ్, స్కానింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోద్ది అన్నట్టు. జనరల్గా మనకు ఇలా ADF ప్లస్ డూప్లెక్స్ ప్రింటింగ్ ఉండే కాంబినేషన్ అనేది ఈ ప్రైజింగ్ లో చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వైఫై డైరెక్ట్ ఉంటుంది, మొబైల్ తోటి ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. కంప్యూటరే ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్, కన్వీనియంట్ అండ్ పర్ఫెక్ట్ స్మాల్ బిజినెస్ అండ్ హోమ్ యూసెస్ కోసం. ఈ ప్రింటర్ లో ఉన్న ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే సింగిల్ షీట్ మాన్యువల్ ఫీడ్ స్లాట్. ఇది 300 GSM పేపర్ వరకు సపోర్ట్ చేసేస్తుంది. సో బ్రౌచర్స్, థిక్ కార్డ్స్, ఫోటో పేపర్స్ ని చాలా ఈజీగా ప్రింట్ తీయొచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు 150 sheet మెయిన్ ట్రే ఉంది. సో మరి మాటికి మనం పేపర్ లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రింటర్ లో 576 MHz ప్రాసెసర్ తో పాటు 128 MB మెమరీ ఉంది. అంతేకాకుండా నీట్ 1-line LCD డిస్ప్లే కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్రింటర్ రెజల్యూషన్ వచ్చేసి 1200x6000 DPI ఉంటుంది. సో ఇది ఫోటో లెవెల్ షార్ప్నెస్ ఇస్తుంది కాబట్టి దీనిలో డీటెయిల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. సో ఇలా నేను ఇంక్ బాటిల్ సిస్టమ్ డెమో చూపిస్తాను. ఇది చాలా సూపర్ స్మార్ట్ ఉంటుంది. ఇందులో ఈచ్ ఇంక్ బాటిల్ BKCMY స్పెషల్ లాక్ డిజైన్ తోటి ఉంటుంది. అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇంక్ బాటిల్ తీసుకెళ్లి సీలో పెట్టినా సరే మనకు ఫిట్ అవ్వదు. ఫిల్ ఫ్రీ ఉంటుంది, మెష్ ఫ్రీ ఉంటుంది, నెక్స్ట్ సూపర్ ఫాస్ట్ రీఫిల్లింగ్ ఉంటుంది అన్నట్టు. సో మరి బ్యాకింగ్ యూస్ చేసి మనం దాదాపు 15,000 pages ని ప్రింట్ చేయొచ్చు. కేన్, మెజెంటా, ఎల్లో యూస్ చేసి 5,000 pages చేయొచ్చు. దీని వారంటీ గురించి మాట్లాడినట్టయితే అప్ టు 50,000 pages లేదా 1 year వరకు వారంటీ ఇస్తారు. మరి చాలా ఎక్కువ ప్రింట్ తీసే వరకు కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు అన్నట్టు. సో మరి ఇదే ప్రైజింగ్ రేంజ్ లో మనం కాంపిటీటర్స్ బ్యాండ్ గురించి మాట్లాడినట్టయితే ADF, ఆటో డూప్లెక్స్, హై స్పీడ్ ఇచ్చారు సరే 27/23 ppm. అది మనకు చాలా తక్కువ బ్రాండ్స్ లో చూడడానికి కనిపిస్తుంది. అంతేకాకుండా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసిన రెజల్యూషన్ కూడా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ప్లస్ ప్రైజింగ్ ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం టాప్ క్లాస్ ఉంది. సో మరి మీకు ఈ ప్రింటర్ సంబంధించిన బయింగ్ లింక్ కావాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.